అది కూడా శాంపుల్ లాగానే ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ ఇచ్చారు. నిజంగా షుగర్ కార్డులు మీరు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది అధ్యక్ష? ఇవాళ మేము అప్లికేషన్ పిలిస్తే లక్షల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళకి ఇందుకు 10 ఏళ్ళు దొరకలే కాబట్టి. అర్హులైన ప్రతి బీదవాడికి షుగర్ కార్డు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఇలా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే నానా గొగ్గోలు పెడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మా పొన్న ప్రభాకర్ మీటింగ్ పోయాం. పేలుడు సంభవించింది అధ్యక్ష. కేసీఆర్కి సన్నిహితులైన కాంట్రాక్టర్ కంపెనీలో పేలుడు సంభవిస్తే 11 మంది చనిపోతే రాత్రి 4 గంటల వరకు ఉండి జీవన్ రెడ్డి గారు మేమంతుండి బాడీని బీహార్కి ఒరిస్సాకు పంపిన సందర్భం పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో జరిగినటువంటి సంఘటన అధ్యక్ష. అక్కడ ఇంకెక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే 5 ఏళ్ల తర్వాత కానీ బాడీస్ దొరకలే, శవాలు దొరకలే. దేవాదుల ప్రాజెక్ట్ జరిగితే 5 ఏళ్ల దాకా డెడ్ బాడీస్ దొరకని పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా పాలన జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఎల్బీసీ జరిగిందంటే మీరు ప్రాజెక్ట్ని వదిలేసినారు. 3 నుంచి 4 వేల కోట్లు పెడితే 3 లక్షల ఎకరాలు పారేటటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ అధ్యక్ష. ఎందుకు పక్కన పెట్టినారు అధ్యక్ష? కొంత దూరం వరకు సొరంగం తవ్వి దాన్ని వదిలేసినారు. ఆ నీళ్లు ఇనికి ఇలా మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తే అది కూలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన దురదృష్టంగా కొంతమంది అక్కడ ఉండిపోయినారు. సో దీని మీద గొగ్గోలు పెడుతున్న మీరు గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి ప్రమాదాలు మీ నిర్లక్ష్యం వైపు ఒక్కసారి బేరు చేసుకుంటే చాలా బేసిక్గా ఇవాళ పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. స్త్రీ సంక్షేమం కానీ సమానంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మీరు క్యాబినెట్లో ఒక చోటు ఇవ్వకుండా 5 ఏళ్ళు నడపగలిగారు. మేము ఇలా స్త్రీలని ఇద్దరిని క్యాబినెట్లో చేర్చుకోవడమే కాకుండా ప్రతి చోట స్త్రీని బలోపేతం చేసేటువంటి మహిళల్ని బలోపేతం చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. క్యాంటీన్లు నడుపుకునేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మహిళల్ని బస్సులు అయితే గొప్ప స్కీమ్ అధ్యక్ష. కర్ణాటక తర్వాత మనం ఇలా ఏ మహిళన్నా ఉచితంగా యథేచ్ఛగా మంచిగా ప్రయాణం చేసినటువంటి సదుపాయం కలగజేసినాం. కోట్లు నష్టమైనా దాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 500 సిలిండర్ అధ్యక్ష. బీజేపీ సభ్యుడికి ఉన్నారు. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ ధర ఇవాళ 1300 ఎంత ఉంది. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. ఈ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు సందర్భం, అదనంగా ఇస్తున్నట్టు సందర్భం. ఇలా చెప్పుతూ పోతే చాలా కార్యక్రమాలు ఇవాళ దేశంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. ఇలా మున్సిపాలిటీ బలోపేతం చేస్తూ ఉన్నాం. ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మారుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని RRR తీసుకొచ్చి ఆనాడు గొప్ప యాక్టివిటీ అధ్యక్ష. ఇవాళ వాడుతున్నటువంటి రింగ్ రోడ్ అవుతుందో రాజశేఖర రెడ్డి గారు, దివంకర్ రాజశేఖర గారు ఇచ్చినటువంటి మొక్క కానుక. దానివల్ల హైదరాబాద్కి శోభ వచ్చింది. దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సమూలంగా హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల సమూలంగా ధరలు పెరిగినాయి, రైతులకు లాభం జరిగింది. ఆ దశగానే RRR రోడ్ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీ అధ్యక్ష. ఈ దేశంలో మురిపించదగ్గటువంటి 4th సిటీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతూ ఉంది. ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతూ ఉంది. మూసీ గురించి పెద్దలు మాట్లాడినారు. ఎందుకు మూసీ ప్రక్షాళన శ్రీకారం చుట్టాం అధ్యక్ష? హైడ్రా ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. సుందరమైన సిటీ. ఆనాడు నిజాం ప్రభువు ఇన్ని చెరువులు ఎందుకు తగ్గించారు అధ్యక్ష? సస్యశ్యామలం హైదరాబాద్ని కబ్జా కోరులోకి వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత గొగ్గోలు అధ్యక్ష. ఎక్కడ లేని ప్రచారాన్ని ఇచ్చి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి బ్రేక్ వేసే ప్రయత్నం చేసినారు. మూసీ అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఉంటా ఉన్నాయి, బీద కుటుంబాలు. దోమలు ఈగలతో భేదపడుతూ అక్కడే ఉంటా ఉన్నారు. వారికి రీహాబిలిట్ చేసే విధంగా 18,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇలా 80% మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, మాకు సురక్షిత ప్రాంతాలు ఇవ్వని కోరుతా ఉన్నారు. మూసీ ఎవరి కోసం అధ్యక్ష? 1912లో ఒక గొప్ప వాన పడితే హైదరాబాద్లో ఆనాడు 80,000 జనాభా ఉంటే 24,000 జనాభా కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇది చరిత్ర. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆనాడు. అలాంటి గొప్ప వర్షం ఇవాళ ఇక్కడ పడితే మన పరిస్థితి ఏంది? దానికోసం అధ్యక్ష మూసీ ప్రక్షాళన. ఇలా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు ఎవరు, విదేశీ సంస్థలు ఎప్పుడు ఎక్కడ రావాలన్నా ప్రాణ భద్రత చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి అక్కడ.
ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూసి ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఆ దశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాంట్లో కూడా విమర్శలు, దాంట్లో కూడా గొగ్గోలు పెట్టే ప్రయత్నం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత టైంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి, ఒప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి అయినా మంచి కార్యక్రమాలు చేస్తే మనం హర్షించాలి అధ్యక్ష, దాన్ని కొనసాగింపాలి. ఇవాళ తమిళనాడులో చూస్తాం అధ్యక్ష, స్టాలిన్ గారు, జయలలిత గారు చేసిన కార్యక్రమం ఏది కూడా పక్కన పెట్టకుండా కనీసం పేర్లు కూడా మార్చుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచి కార్యక్రమాలు అంటే ముందుకు తీసుకెళ్లాల్సింది అధ్యక్ష, ఏ ప్రభుత్వం చేసినా. ఇవాళ కేసీఆర్ గారు కొంత చేశారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పాలన 10 ఏళ్ళుగా గాడిలో తప్పి అప్పుల పాలైపోయేలా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఇలా అప్పుల రాష్ట్రంగా మిగిలడం అనేది చాలా బాధాకరం. రావాల్సిన ఉద్యోగం